జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేపీఎస్సీ 14వ ప్రిలిమినరీ పరీక్ష జేఎస్ఎస్సీ నియామక పరీక్షలో అక్రమాలపై జరుగుతున్న దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారికంగా ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు ఈసీఐఆర్ నమోదు చేసి కుంభకోణంలో ఆర్థిక లావాదేవీలు డబ్బు మళ్లింపై దర్యాప్తు ప్రారంభించింది. దీంతో రాష్ట్ర స్థాయి సిఐడి దర్యాప్తు పరిధి దాటి ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలోకి వెళ్ళినట్లయింది. ఈ డెవలప్మెంట్ పాలనా పరంగానే కాక రాజకీయంగా కూడా ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాగే జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పోటీ పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్న అక్రమాలు, పేపర్ లీకేజీ ఆరోపణల కారణంగా రాష్ట్రంలో తీవ్ర రాజకీయ, పరిపాలనపరమైన ప్రతిష్టంభనకు దారితీశాయి. ఈ వ్యవహారంలో ఈడీ, పీఎంఎల్ఏ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేయడంతో ఈ కుంభకోణం సరికొత్త మలుపు తిరిగినట్లయింది. రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో 17 రోజులుగా జరుగుతున్న నిరాహార దీక్షలు క్రమంగా ఉద్రిక్త స్థాయికి చేరుకున్నాయి. జేఎస్ఎస్సీ, జేపీఎస్సీ భ్రష్టాచార్ ముక్త అభియాన్ పేరుతో 24 జిల్లాల నుంచి అభ్యర్థులు, ఉపాధ్యాయ, గిరిజన సంఘాలు ఈ ఆందోళనకు మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పేపర్ లీక్ ఉదంతంపై విద్యార్థుల నిరసనలు కీలక దశకు చేరుకున్నట్లయింది. ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో వేలాది మంది విద్యార్థులు అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లు ప్రభుత్వం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. పలు కూడళ్లు, రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసింది. సున్నిత పరిస్థితులున్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. భారీ పోలీసులను మోహరించింది. రాంచీలో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. రాజధానికొచ్చే వారి సంఖ్యను వీలైనంతగా పరిమితం చేసేందుకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లాలు, రాష్ట్ర రహదారులపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. పేపర్ లీక్స్ ఉదంతంపై ఇప్పటి వరకు పలుమార్లు విద్యార్థులు, ప్రభుత్వం మధ్య చర్చలు జరిగినా అవేమీ ఫలించలేదు. ప్రభుత్వ చర్యలపై అసంతృప్తి చెందిన విద్యార్థులు అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు. రాంచీ వీధులన్నీ విద్యార్థుల నినాదాలతో హోరెత్తాయి. పరీక్షలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు అసెంబ్లీ మార్చుకు పిలుపునిచ్చాయి. గడిచిన 2 వారాలుగా శాంతియుతంగా సాగుతున్న ఈ నిరసన ఉద్రిక్తంగా మారింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు సోమవారం ఉదయం 9 గంటల నుంచి రాంచీలోని పాత అసెంబ్లీ గేట్ వద్ద చేరుకోవడం ప్రారంభించారు. పాత అసెంబ్లీ నుంచి కొత్త అసెంబ్లీ భవనం వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. తాము విద్యావంతులమని, శాంతియుతంగా తమ నిరసన వ్యక్తం చేస్తామని విద్యార్థి నాయకులు చెప్పారు. ఇందుకోసం వందలాది మంది వాలంటీర్లు కూడా పనిచేశారు. పరిస్థితి చేదాటిపోతుందని గ్రహించిన ప్రభుత్వం ఓ కమిటీ వేస్తున్నట్టు ప్రకటించింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇవ్వడం విశేషం. మరోవైపు శాంతియుత నిరసన అని విద్యార్థులు చెబుతున్నప్పటికీ అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. కొత్త అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ 750 మీటర్ల పరిధిలో బిఎన్ఎస్ సెక్షన్ 163ను విధించారు. 5 కంటే ఎక్కువ మంది గుమిగూటాన్ని నిషేధించారు. 4 ఐపీఎస్ అధికారులు, 10 మంది డీఎస్పీలు, 24 మంది ఇన్స్పెక్టర్లు, సుమారు 700 మంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. నిఘా కోసం డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు వాడుతున్నారు. పాత అసెంబ్లీ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగన్నాథ మందిర్ చౌక్ వద్దే విద్యార్థులు నిలువరించారు. దీనికోసం భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక ఈ నిరసనలో అత్యంత చర్చనీయాంశమైంది విద్యార్థి నాయకుడు దేవేంద్ర మహతో పోరాటం. దాదాపు గత 10 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మహతో ఆరోగ్యం క్షీణించినప్పటికీ ఆయన వెనక్కి తగ్గడం లేదు. అధికారుల కళ్లుగప్పి అంబులెన్స్లో అసెంబ్లీ వైపు కదిలిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంబులెన్స్లో ప్రయాణించిన ఆయన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తండ్రి, జార్ఖండ్ ఉద్యమకారుడు దివంగత శిబు సోరెన్ చిత్రపటాన్ని ప్రదర్శించడం సెంటిమెంట్ పరంగా సంచలనం రేపుతోంది. ఎందుకంటే జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు కారణం శిబు సోరెన్ ఉద్యమమేనంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో ప్రభుత్వం తమను మోసం చేస్తోందని, తప్పుడు హామీలతో కాలయాపన చేస్తోందని మహతో ఆరోపించారు. విద్యార్థుల డిమాండ్ ప్రకారం జేఎస్ఎస్పీ సీజీఎల్ పరీక్ష రద్దు చేయాలి. ఈ పరీక్ష నిర్వహణలో భారీ అక్రమాలు జరిగాయని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని విద్యార్థులు వాదిస్తున్నారు. అభయ్ తివారీ అనే వ్యక్తి తాను 400 మంది అభ్యర్థులను ఎంపిక చేయించానని బహిరంగంగానే అంగీకరించారని గుర్తు చేశారు. ఇంతటి బహిరంగ అక్రమాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మౌనంగా ఉండడం విద్యార్థుల ఆగ్రహానికి కారణమవుతోంది. వారి డిమాండ్లో 98% నెరవేర్చామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మిగిలిన 2% అత్యంత కీలకమని ఆందోళనకారులు అంటున్నారు. ఈ 2%లోనే
సీబీఐ విచారణ, పరీక్షల రద్దు వంటి ప్రధాన అంశాలున్నాయి. అందుకే 1% కూడా రాజీ పడడం లేదని విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు. ఇక ఈ ఉద్యమానికి బీజేపీ పూర్తి మద్దతు ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదిత్య సాహును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆగస్టు 8న ముఖ్యమంత్రి నివాసం వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఏబీవీపీ దీన్ని ప్రజాస్వామిక ఉద్యమం అణిచివేతగా పేర్కొంది. నిరసనకారులు నియామక పోస్టుల్లో ఒక్కో స్థాయి ఉద్యోగానికి ఒక్కో రేటు నిర్ణయించారంటూ ఆరోపణలు చేశారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, లేడీ సూపర్వైజర్ తదితర పోస్టులకు లక్షల్లో చేతులు మారాయని వారు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇక ఆగస్టు 9న జరిగిన రెండో దఫా చర్చల్లో ప్రభుత్వం 3 పరీక్షలు రద్దు చేయడానికి అంగీకరించింది. 14వ జేపీఎస్సీ ప్రిలిమినరీ, జేపీఎస్సీ బ్యాక్లాగ్ 2023, బ్యాక్లాగ్ 2025 పరీక్షలు రద్దు చేయడానికి అంగీకరించింది. అయినప్పటికీ నిరవధిక సమ్మె కొనసాగుతుందని విద్యార్థి సంఘాలు ప్రకటించడం గమనించాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. గత ఏప్రిల్ 19న జేపీఎస్సీ 14వ ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. జూలై 29న ఫలితాలు ప్రకటన అనంతరం పేపర్ లీక్, ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్ జరిగిందనే ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఆ తర్వాత సిఐడి దర్యాప్తులో 150 ప్రశ్నలకు గాను 135 సమాధానాలు లీక్ అయినట్లు, 120 ప్రశ్నలు ఒరిజినల్ పేపర్తో పోలి ఉన్నట్లు తేలింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటివరకు 19 మందికి పైగా అరెస్ట్ చేశారు. రాంచీ, ధన్బాద్, హజారీబాగ్, పలామూతో పాటు బీహార్లోనూ దాడులు జరగడం గమనించాలి. మరోవైపు పరీక్షలు నిర్వహించిన ప్రైవేట్ ఏజెన్సీ టీఎస్ఆర్ డాటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు వివాదంలో చిక్కుకుంది. కీలక అంశమేంటంటే జేఎస్ఎస్సీ ఇప్పటికే 2025 మేలో ఈ ఏజెన్సీని బ్లాక్ లిస్టులో చేసినప్పటికీ జేపీఎస్సీ మాత్రం ఇంకా దానికి మళ్లీ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇది పరిపాలన పరమైన నిర్లక్ష్యానికి బలమైన ఉదాహరణగా చెప్పొచ్చు అంటున్నారు పరిశీలకులు. ఈ విమర్శలు, ఆందోళనలు, ఉద్రిక్తతల నేపథ్యంలో జేపీఎస్సీ చైర్మన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్ కియాంగ్తే రాజీనామా చేశారు. ఇక సిఐడి సమన్లు జారీ చేయడంతో ఆ తర్వాత 3 సభ్యులు రాజీనామా చేశారు. పేపర్ లీక్స్ విషయంలో జార్ఖండ్ ప్రభుత్వం పరువు పోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. కమిషన్ చైర్మన్, సభ్యుల రాజీనామాలతో ప్రతిష్టను కాపాడేందుకు యత్నం చేస్తున్నారు సీఎం హేమంత్ సోరెన్. పేపర్ లీకులు దేశవ్యాప్త సమస్య అని సీఎం వాదిస్తున్నారు. విద్యార్థుల ఆందోళన తగ్గించేందుకు ఆయన 5 మంత్రుల కమిటీ ద్వారా చర్చలు, 3 పరీక్షల రద్దుకు సుమూఖత వ్యక్తం చేయడం విశేషం. మరోవైపు సిఐడి దర్యాప్తును సమర్థిస్తూనే కేంద్ర సంస్థ అయిన సీబీఐ ప్రమేయాన్ని పరిమితం చేసే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈడీ స్వయంగా రంగంలోకి దిగడంతో ఆ వ్యూహం బలహీనపడుతుందని గమనించాలి. ఈ అంశం రాజకీయంగా ఎందుకు కీలకంగా మారుతుందనేది ఆలోచించాలి. గతంలో హేమంత్ సోరెన్ భూ కుంభకోణం, మైనింగ్ కేసుల్లో ఈడీ ఇప్పటికే దర్యాప్తు జరిపింది. ఇప్పుడు అదే సంస్థ ఉద్యోగ నియామక కుంభకోణంలో ప్రవేశించడం రాజకీయంగా సున్నితమైన అంశంగా మారుతుంది. వచ్చే రోజుల్లో బీజేపీ దీన్ని ఆయుధంగా వాడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. జార్ఖండ్లో ప్రభుత్వ ఉద్యోగం సామాజిక సాధికారతకు మార్గం. అధికార పార్టీకి చెందిన కుటుంబ సభ్యురాలు కమిషన్లో ఉండడం, ఆమె రాజీనామా చేయాల్సి రావడం ప్రభుత్వానికి నైతికంగా ఇబ్బందిగా మారుతుంది అంటున్నారు. బ్లాక్ లిస్ట్ అయిన ఏజెన్సీలకే మళ్లీ కాంట్రాక్ట్ ఇవ్వడం కేవలం లీక్ సమస్య మాత్రమే కాదు, పాలనా వ్యవస్థలో జవాబుదారీతనం లోపాన్ని ఎత్తిచూపుతుందని గమనించాలి. ఈడీ దర్యాప్తు పురోగతి, సీబీఐ బదిలీపై కోర్టు జోక్యం అవకాశం, నిరవధిక సమ్మె పొడిగింపు, ఇలా ఇవన్నీ రానున్న రోజుల్లో ఉద్యమ గతిని నిర్దేశిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.